నమస్కారం. మన విద్యా 24/7 ఛానల్కి స్వాగతం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలన్నీ తెలుగులోనే స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా వివరించడం మా ధ్యేయం. స్కూల్ పరీక్షలైనా, ఫైనల్ అసెస్మెంట్స్ అయినా, ఎస్ఎస్సి బోర్డు పరీక్షలైనా మీ విజయాలకి కావాల్సిన పూర్తి మార్గదర్శకత ఇక్కడే లభిస్తుంది. ఇక ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే చేంజెస్ అరౌండ్ అస్, అంటే మన చుట్టూ జరిగే మార్పులు. ఆలోచించి చూస్తే ప్రతిరోజూ మన కళ్ల ముందే ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి కదండి. వాటి వెనుక ఉన్న సైన్స్ ఏంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం రండి. మరి ఈరోజు మనం ఈ టాపిక్లో ఏమేం కవర్ చేయబోతున్నామంటే, ముందుగా లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్తో మొదలు పెడదాం. తర్వాత అసలు ఫిజికల్ చేంజెస్ అంటే ఏంటి, కెమికల్ చేంజెస్ అంటే ఏంటి, వీటి గురించి మంచి ఉదాహరణలతో తెలుసుకుందాం. ఆ తర్వాత చాలా కామన్గా చూసే రస్టింగ్ అంటే తుప్పు పట్టడాన్ని ఎలా ఆపాలో చూసి మనం ఎంతవరకు నేర్చుకున్నామో ఓ చిన్న టెస్ట్తో చూసుకుందాం. ఇక చివర్లో లెసన్ సమ్మరీతో ముగిద్దాం. సరే, మన మొదటి అంశం లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్. అంటే ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నాం. మన లక్ష్యం చాలా సింపుల్ అండ్ క్లియర్. మనం రోజూ చూసే మార్పుల్లో ఉండే 2 మెయిన్ టైప్స్ ఏంటో గుర్తించడం, వాటి మధ్య ఉన్న తేడాలను ఎగ్దం స్పష్టంగా అర్థం చేసుకోవడం. సరే, ఒక చిన్న ప్రశ్నతో మొదలు పెడదామా? మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎప్పుడూ మారుతూనే ఉంటుంది కదా. ఉదాహరణకి, ఐస్ కరుగుతుంది, కర్ర కాలిపోతుంది, ఇనుము తుప్పు పడుతుంది. అచ్చా, ఈ మార్పులన్నీ ఒకే రకమైనవా అంటారా? కాదా? ఓసారి ఆలోచించండి. ఈ లెసన్ చివరికొచ్చేసరికి దీనికి సమాధానం మీకే స్పష్టంగా తెలిసిపోతుంది. ఇక మనం రెండవ విభాగానికి వచ్చేద్దాం. అదేంటంటే అండర్స్టాండింగ్ ఫిజికల్ చేంజెస్. అంటే కొన్నిసార్లు వస్తువుల రూపం మారుతుంది, కానీ ఆ వస్తువు మాత్రం అదే ఉంటుంది. వినడానికి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉందా? అసలు ఇది ఎలాగో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఓకే, అసలు ఫిజికల్ చేంజ్ అంటే ఏంటి? చాలా సింపుల్ అండి. ఒక వస్తువు యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే దాని షేప్, సైజ్, కలర్ లేదా స్టేట్ అంటే ఘన, ద్రవ, వాయు స్థితులు ఇలాంటివి మారచ్చు. కానీ ఎలాంటి కొత్త సబ్స్టెన్స్ అంటే కొత్త పదార్థం ఏర్పడదు. అదే ఫిజికల్ చేంజ్. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నో న్యూ సబ్స్టెన్స్ ఇస్ ఫార్మ్డ్. సరే, ఈ ఫిజికల్ చేంజెస్ యొక్క ప్రాపర్టీస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ పాయింట్, ఇందాక చెప్పుకున్నట్టే కొత్త పదార్థాలు ఏవి ఏర్పడవు. సెకండ్, ఈ మార్పు చాలాసార్లు రివర్సిబుల్. అంటే ఏంటి? మార్పులు మళ్లీ వెనక్కి తీసుకురావచ్చు. ఇక మూడోది, కేవలం ఫిజికల్ ప్రాపర్టీస్ మాత్రమే మారతాయి, అంటే షేపు, సైజ్ లాంటివి. కానీ దాని కెమికల్ కాంపోజిషన్ అంటే లోపలున్న రసాయనిక నిర్మాణం మాత్రం అస్సలు మారదు. ఫిజికల్ చేంజ్ను ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే మనకొక అద్భుతమైన ఉదాహరణ ఉంది. అదేంటంటే క్రిస్టలైజేషన్. ఇది ఫిజికల్ చేంజ్కి ఒక పర్ఫెక్ట్ కేస్ స్టడీ అన్నమాట. అసలు ఈ క్రిస్టలైజేషన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇదొక సెపరేషన్ టెక్నిక్, అంటే వేరు చేసే పద్ధతి. ఒక లిక్విడ్, దాన్ని మనం సాల్వెంట్ అంటాం. అందులో కరిగిపోయిన ఒక సాలిడ్, దీన్ని సొల్యూట్ అంటాం. ఆ సాలిడ్ని తిరిగి బయటకు తీయడానికే ఈ పద్ధతిని వాడతాం. మరి ఈ క్రిస్టలైజేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో ఈ 4 స్టెప్స్లో చూద్దాం. ఫస్ట్ స్టెప్, డిజాల్వ్. అంటే ఒక సాలిడ్ సొల్యూట్ని ఒక లిక్విడ్ సాల్వెంట్లో కరిగించి ఒక సొల్యూషన్ తయారు చేస్తాం. నెక్స్ట్, సాచ్యురేట్. ఇప్పుడు ఆ సొల్యూషను వేడి చేస్తూ అందులో ఇంకా సొల్యూట్ కరగనంత వరకు కలుపుతూనే ఉంటాం. అప్పుడు మనకొక సాచ్యురేటెడ్ సొల్యూషన్ వస్తుంది. ఇక మూడో స్టెప్, ఎవాపోరేట్ లేదా కూల్. ఆ వేడి సొల్యూషన్ను నెమ్మదిగా చల్లారనివ్వాలి. ఫైనల్ స్టెప్, ఫార్మ్ క్రిస్టల్స్. ఆ సొల్యూషన్ చల్లబడుతున్నప్పుడు అందులో కరిగి ఉన్న సాలిడ్ నెమ్మదిగా బయటకొచ్చి చాలా స్వచ్ఛమైన క్రిస్టల్స్గా ఏర్పడుతుంది. వావ్! ఇక్కడ ఈ పిక్చర్ చూడండి, ఎంత అందంగా ఉన్నాయో కదా ఈ క్రిస్టల్స్. ఇవి ఒక సొల్యూషన్ నుంచి రికవర్ చేసిన స్వచ్ఛమైన కాపర్ 2 సల్ఫేట్ క్రిస్టల్స్ అన్నమాట. చూడండి, ఈ ఫిజికల్ ప్రాసెస్ ద్వారా మనం ఎంత ప్యూర్ సబ్స్టెన్స్ని మళ్లీ వెనక్కి పొందగలమో కదా. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన కీ పాయింట్ ఏంటంటే, క్రిస్టలైజేషన్ ప్రాసెస్లో మనం కాపర్ అయాన్ సల్ఫేట్ని తిరిగి పొందాం. అంతేకాని ఇక్కడ ఏ కొత్త పదార్థమూ ఏర్పడలేదు. అందుకే ఇది ఒక పర్ఫెక్ట్ ఫిజికల్ చేంజ్ ఎగ్జాంపుల్. సరే, ఇప్పటిదాకా ఫిజికల్ చేంజెస్ గురించి చూశాం కదా. ఇప్పుడు మనం మూడవ విభాగానికి వెళ్దాం, ఎక్స్ప్లోరింగ్ కెమికల్ చేంజెస్.
ఇక్కడేమో పదార్థాలు పూర్తిగా కొత్త పదార్థాలుగా మారిపోతాయి. ఇది చాలా భిన్నమైనది. మరి కెమికల్ చేంజ్ అంటే ఏంటి? ఒక మార్పు జరిగినప్పుడు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పూర్తిగా కొత్త పదార్థాలు ఏర్పడితే దాన్నే కెమికల్ చేంజ్ అంటాం. ఈ మార్పులు చాలా వరకు పర్మనెంట్ అంటే శాశ్వతమైనవి. వీటిని ఫిజికల్ చేంజ్ లాగా అంత సులభంగా రివర్స్ చేయలేం. కెమికల్ చేంజ్కి ఒక చాలా కామన్ మనందరికీ తెలిసిన ఉదాహరణ ఏంటో తెలుసా? రస్టింగ్ ఆఫ్ ఐరన్ అంటే ఇనుము తుప్పుపట్టడం. ఇది మనం మన ఇళ్లల్లో బయట చాలాసార్లు చూసే ఉంటాం. రస్టింగ్ అంటే ఏంటి? ఎప్పుడైతే ఇనుము అంటే ఐరన్ గాలిలో ఉండే ఆక్సిజన్కి మరియు నీటికి అంటే వాటర్కి ఎక్స్పోజ్ అవుతుందో అప్పుడు దానిమీద ఒక రెడిష్ బ్రౌన్ పొరలు పొరలుగా ఊడిపోయే సబ్స్టెన్స్ ఏర్పడుతుంది. దాన్నే మనం రస్ట్ అంటే తుప్పు అంటాం. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రస్ట్ అనేది ఐరన్ కాదు, ఇదొక కంప్లీట్లీ కొత్త పదార్థం. దీని వెనక ఉన్న కెమికల్ రియాక్షన్ చాలా సింపుల్. ఐరన్ ప్లస్ గాలిలోని ఆక్సిజన్ ప్లస్ వాటర్, ఈ మూడు కలిస్తే వచ్చేదే రస్ట్. దీని కెమికల్ నేమ్ ఏంటంటే హైడ్రేటెడ్ ఐరన్ 3 ఆక్సైడ్. దీని ఫార్ములా Fe2O3.XH2O. చూసారా, ఈ రియాక్షన్ వల్ల ఐరన్ ఎలా పూర్తిగా కొత్త పదార్థంగా మారిపోయిందో. కొన్నిసార్లు తుప్పు చాలా తొందరగా పట్టేస్తుంది కదా, ఎందుకంటే కొన్ని ఫ్యాక్టర్స్ ఈ రస్టింగ్ ప్రాసెస్ని స్పీడప్ చేస్తాయి. అవేంటంటే గాలిలో మాయిశ్చర్ అంటే తేమ ఎక్కువగా ఉండటం, యాసిడ్ రెయిన్ లాంటి లో pH వాటర్, సాల్ట్ వాటర్ అంటే ఉప్పు నీరు, ఇంకా ఐరన్లో ఉండే ఇంప్యూరిటీస్. ఇవన్నీ తుప్పు పట్టే వేగాన్ని బాగా పెంచుతాయి. సరే, తుప్పు ఎందుకు పడుతుందో తెలిసింది. మరి దాన్ని ఆపడమెలా? అదే మన 4వ విభాగం, హౌ టు ప్రివెంట్ రస్టింగ్. కెమికల్ చేంజెస్ని అర్థం చేసుకోవడం వల్ల ఇలాంటి అన్వాంటెడ్ చేంజెస్ని ఎలా ఆపాలో కూడా మనం నేర్చుకోవచ్చు. తుప్పు పట్టకుండా ఆపడానికి ఒక చాలా ముఖ్యమైన పద్ధతి ఉంది. అదే గాల్వనైజేషన్. ఈ ప్రాసెస్లో ఏం చేస్తారంటే ఐరన్ లేదా స్టీల్ వస్తువుల మీద ఒక ప్రొటెక్టివ్ లేయర్గా జింక్ని పూస్తారు. ఈ జింక్ లేయర్ ఒక కవచంలా పనిచేసి ఆక్సిజన్ మరియు వాటర్ని ఐరన్ వరకు చేరకుండా అడ్డుకుంటుంది. దాంతో తుప్పు పట్టే అవకాశమే ఉండదు. ఈ గాల్వనైజేషన్ ఒక్కటే కాదు, తుప్పును నివారించడానికి ఇంకా చాలా మార్గాలున్నాయి. మన ఇళ్లల్లో గేట్లకు పెయింట్ వేస్తాం గదా, అది కూడా అందుకే. అలాగే మెషిన్ పార్ట్స్కి గ్రీస్ లేదా ఆయిల్ పూయడం, ఐరన్తో స్టెయిన్లెస్ స్టీల్ లాంటి అలాయ్లను తయారు చేయడం, లేదా క్రోమియం, టిన్ లాంటి లోహాలతో ఎలక్ట్రోప్లేటింగ్ చేయడం, ఇవన్నీ కూడా తుప్పును ఆపడానికి వాడే పద్ధతులే. సరే, ఇప్పుడిదాకా చాలా విషయాలు నేర్చుకున్నాం కదా, మరి మనకెంతవరకు అర్థమైందో ఓసారి చెక్ చేసుకుందామా? మన 5వ విభాగం, టెస్ట్ యువర్ అండర్స్టాండింగ్. రెడీనా? నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, అవేంటో మీరే చెప్పాలి. ఈ టేబుల్ని ఓసారి చూడండి. ఇది ఫిజికల్ చేంజ్కి, కెమికల్ చేంజ్కి మధ్య ఉన్న తేడాలను చాలా స్పష్టంగా చూపిస్తుంది. మన కేస్ స్టడీస్ క్రిస్టలైజేషన్ మరియు రస్టింగ్ని పోలుస్తూ, న్యూ సబ్స్టెన్స్ ఏర్పడిందా, చేంజ్ని రివర్స్ చెయ్యగలమా, ఎండ్ ప్రోడక్ట్ ఎలా ఉంది, ఈ ప్రశ్నలకు సమాధానాలు చూస్తే చాలు రెండింటి మధ్య ఉన్న తేడా మీకు పర్ఫెక్ట్లీ అర్థమైపోతుంది. ఓకే, మీకోసం ఫస్ట్ క్వశ్చన్. ఒక పేపర్ని మనం చింపేస్తే అది ఫిజికల్ చేంజ్ అవుతుందా లేక కెమికల్ చేంజ్ అవుతుందా? ఏమనుకుంటున్నారు? సమాధానం ఫిజికల్ చేంజ్. ఎందుకని? ఎందుకంటే పేపర్ చిన్న ముక్కలైంది అంతే. కాని అది ఇప్పటికీ పేపరే. దాని నుంచి కొత్త పదార్థమేదీ రాలేదు కదా, కేవలం దాని షేప్, సైజ్ మాత్రమే మారాయి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఇది కొంచెం ట్రికీగా ఉండొచ్చు. మనం కేక్ బేక్ చేస్తాం కదా, అది ఫిజికల్ చేంజా లేక కెమికల్ చేంజా? అండ్ ది ఆన్సర్ ఈజ్ కెమికల్ చేంజ్. ఎందుకంటే కేక్ బనానేకి వాడిన ఇంగ్రీడియంట్స్ అంటే పిండి, గుడ్లు, చక్కెర ఇవన్నీ వేడికి రియాక్ట్ అయ్యి కేక్ అనే ఒక కంప్లీట్లీ కొత్త పదార్థాన్ని తయారు చేశాయి. మనం బేక్ చేసిన తర్వాత మళ్ళీ వాటిని పిండిగా, గుడ్లుగా విడదీయలేం కదా, అందుకే ఇది కెమికల్ చేంజ్. సరే, మన చివరి విభాగానికి వచ్చేశాం, లెసన్ సమరీ. ఇప్పటివరకు మన చుట్టూ జరిగే మార్పుల గురించి మనం నేర్చుకున్న ముఖ్యమైన విషయాలన్నింటినీ ఒక్కసారి క్విక్గా రివైజ్ చేసుకుందాం. సో, ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం? ఫస్ట్, మార్పులు ఫిజికల్ లేదా కెమికల్ అని 2 టైప్స్లో ఉంటాయని తెలుసుకున్నాం. క్రిస్టలైజేషన్ లాంటి ఫిజికల్ చేంజెస్లో వస్తువు రూపం మారుతుంది కానీ వస్తువు మారదు.
ఇవి చాలా వరకు రివర్సిబుల్. అదే రస్టింగ్ లాంటి కెమికల్ చేంజెస్లో అయితే కంప్లీట్గా కొత్త పదార్థాలు ఏర్పడతాయి. వీటిని సులభంగా రివర్స్ చెయ్యలేం. ఈ తేడాలు అర్థం చేసుకోవడం వల్ల మన చుట్టూ ఉన్న మటీరియల్స్నే ఎలా వాడాలో, ఎలా కాపాడుకోవాలో మనకు తెలుస్తుంది. చివరగా ఒక్క మాట, ఈ మార్పుల గురించి అర్థం చేసుకోవడం అనేది మన ప్రపంచాన్ని మన కంట్రోల్లోకి తెచ్చుకోవడమే. స్వచ్ఛమైన క్రిస్టల్స్ తయారు చేయడం దగ్గర్నుంచి పెద్ద పెద్ద బ్రిడ్జెస్ని తుప్పు నుంచి కాపాడటం వరకు సైన్స్ మనకు ఆసక్తినిస్తుంది. లెట్స్ మేక్ లెర్నింగ్ ఈజీ. ఈరోజు చూసిన పాఠం మీకు ఉపయోగపడిందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని స్పష్టమైన, సహాయకరమైన, మార్కులు పెంచే పాఠాలు పొందాలంటే మన విద్యా 24/7 ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సందేహాలు, సూచనలు, తదుపరి నేర్చుకోవాలనుకున్న విషయాలు కింద కామెంట్స్లో రాయండి. మీ స్పందన మాకెంతో ముఖ్యం. మీ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క కామెంట్ కూడా ఈ చదువు వెలుగును మరింత మంది విద్యార్థులకు చేరుస్తుంది. మాతో ఉండండి. మీ నేర్చుకునే ప్రయాణాన్ని ప్రతిరోజు మరింత బలంగా, మరింత స్పష్టంగా, మరింత ప్రభావవంతంగా మార్చుకుందాం. ధన్యవాదాలు.